మార్నింగ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ద లైఫ్ ఆఫ్ మిరకిల్స్. సో ఈ వీడియో ఏంటంటే నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గురించి ఇందులో షేర్ చేసుకుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. అండ్ ఇది నేను ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ లో చెప్పాను కదా, ఇది స్పెయిన్ లోనే లార్జెస్ట్ ప్రిమార్క్ అన్నమాట. సో ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళిపోదాం. అండ్ అంతకన్నా ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అక్కడ స్క్రీన్లో మొత్తం 5 ఫ్లోర్సే ఉన్నాయి కదా, సో చిన్నదే ఉంటుందిలే అని అనుకున్నాను. బట్ లోపల ఒక మినీ ప్యాలెస్ లాగా ఉంది. ఈ ఏరియా మొత్తం 12,000 స్క్వేర్ మీటర్స్లో బిల్డ్ చేశారు. ఎంత పెద్దగా ఉందో అసలు. జనాలు అయితే చాలా మంది ఉన్నారు. ప్రతి ఫ్లోర్లోనూ రష్ే. అండ్ ప్రిమార్క్లో అన్ని అఫోర్డబుల్ ప్రైసే ఉంటుంది. ఓన్లీ ఇన్ స్పెయిన్ అనే కాదు, ఏ ప్రిమార్క్ అయినా ప్రైస్ అఫోర్డబుల్గానే ఉంటుంది. నేను ఆల్రెడీ జర్మనీలో కూడా ఒకసారి విజిట్ చేశాను. అండ్ జర్కిన్స్ అయినా షూస్ అయినా క్వాలిటీ వైజ్ కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడ స్క్రీన్స్ లో ఇలా లైటింగ్ షో లాగా ఒక 15 మినిట్స్ వరకు ప్లే అయింది. మ్యూజిక్ తో పాటు చూడ్డానికి చాలా బాగా అనిపించింది. నాకు తెలిసి ఇది ఎవ్రీ 1 అవర్ కి ప్లే చేస్తారు అనుకుంటా. నేను ప్రతి కార్నర్ కూడా ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకున్నాను. బట్ మార్నింగ్ నుంచి తిరిగేసరికి చాలా టైర్డ్ అయిపోయాను. అప్పటికే టైం నైట్ 10:30 అవుతుంది. అండ్ ఇక్కడున్న వాళ్ళందరూ వాళ్ళ షాపింగ్ కార్ట్ మొత్తం నిండిపోయింది. అంటే అంతలా కొనుక్కుంటున్నారు. నేను ఓన్లీ 2 ఫ్లోర్స్ వరకు చూసి ఇంకా రిటర్న్ వెళ్ళిపోయాను. గుడ్ మార్నింగ్ గైస్, ఇట్స్ డే 3 ఇన్ స్పెయిన్. ఇప్పుడే స్టార్బక్స్కి వచ్చాను కాఫీ తాగుదామని. ఇక్కడ ఏదో కొత్తగా డ్రకారియస్ మచ్చా ఫ్రాపుచినో అంట, సో ట్రై చేద్దామని తీసుకున్నాను. సో లెట్స్ టేస్ట్ ఇట్. పర్లేదు, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇది స్ట్రా కాదు, ఇది వాఫిల్ అయినా స్ట్రా లాగా యూజ్ చేసుకొని తాగుతున్నాను. గ్రీన్ టీలో పాలు ఇంకా విప్పింగ్ క్రీమ్ వేసి కలిపిచ్చేసారు. అట్లనే ఉంది టేస్ట్ అయితే. ఇది 5 యూరోస్ అంట, అంటే 500 రూపాయలు. అండ్ ఈ ఏరియా మొత్తం మినిస్ట్రీస్ ఉండేదన్నమాట. ఇక్కడ చాలా మినిస్ట్రీస్ ఉంటాయి. ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ జనరల్ రిజిస్ట్రేషన్స్ ఏదన్నా ఉంటే కూడా చేస్తారు. అండ్ ఇది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ రీజన్. మనకి ఏం ఇష్యూ ఉన్నా ఎవరన్నా ఒక ట్రాన్స్లేటర్ని తీసుకుని వెళ్ళడం బెస్ట్. ఎందుకంటే వీళ్ళకి ఎవరికి ఇంగ్లీష్ రాదు. మనకి ఎవరు ట్రాన్స్లేటర్ దొరకకపోతే మనం గూగుల్ ట్రాన్స్లేట్ యాప్ ఉంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. అన్ని మినిస్ట్రీస్ మెయిన్ సెంటర్లోనే ఉంది. ఇప్పుడు వెదర్ 38 డిగ్రీస్ ఉంది. నేను ఇది సడన్గా చూసి నిజమైన ఆవు అనుకున్నాను. అసలు చాలా రియలిస్టిక్గా ఉంది ఈ బొమ్మ చూడ్డానికి. దాని ఐస్ చూడండి ఎంత ఒరిజినల్ ఉన్నాయో. ఇది ఒక మినీసో స్టోర్ లాగుంది. అండ్ ఈ స్టోర్ పేరు ఆలే హోప్. అండ్ పక్కనే ఇది ఎంత పెద్ద చూడండి, ఇది ఒక మ్యూజియం అన్నమాట. అండ్ ఇది టైటానోసార్. ఇది డైనోసార్ లాగా కాదు, దీని నెక్ కొంచెం చాలా బ్రాడ్గా ఉంటుంది. చాలా బాగుంది కదా పెద్దదిగా చూడడానికి. ఇంకా ఎండలో తిరిగి తిరిగి లాస్ట్కి KFCకి వచ్చాను. అండ్ స్పెయిన్లో ఎంత మంచి ఆప్షన్ అంటే ప్రతి చోట్ల ఇలా రీఫిల్లింగ్ సెక్షన్ ఉంది. అంటే మనం ఎన్నిసార్లు అయినా ఏదైనా తాగొచ్చు. జర్మనీలో అయితే ఒక్కటి కూడా లేదు.
కానీ నాకు షాకింగ్ ఏంటంటే స్పెయిన్లో కేఎఫ్సి ఒకటనే కాదు, బర్గర్ కింగ్లో కానీ దేనిలో అయినా కూడా రీఫిల్ ఆప్షన్ ఉంది. జింగర్ బకెట్ అంట, నేను ఏదో కొత్తగా వచ్చిందేమో అని ట్రై చేద్దామని తీసుకున్నాను. లోపల నార్మల్గానే ఉన్నాయి చికెన్ పీసెస్, ఇవి స్టిక్కర్ మాత్రం మనం అతికించుకుంటే జింగర్ బకెట్ అవుతుందంట. పైగా ఈ స్టిక్కర్స్కి €1 ఎక్స్ట్రా అయింది. ఏదో ఒకటిలే అని ఇంకా ఆకలికి తినేసాను. అండ్ ఇప్పుడు బయటకు వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను తిరగడం. ఎంత పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయో అసలు స్పెయిన్లో. మొత్తం నాకు నచ్చింది అయితే ఈ బిల్డింగ్సే. అండ్ ఆర్కిటెక్ట్ ఎవరో తెలియదు కానీ సూపర్గా చేశారు. ప్రతి బిల్డింగ్ చాలా అట్రాక్టివ్గా ఉంది చూడడానికి. అండ్ మనం ఎక్కడికి వెళ్ళాలన్నా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూస్ చేసుకోవడం చాలా బెస్ట్, ఎందుకంటే మనం అస్సలు నడవలేము. చాలా వేడిగా ఉంది బయట అయితే వెదర్. అసలు మినిమం 1 మంత్ అయినా పడుతుంది మొత్తం మడ్రిడ్ చూడడానికి. ఇది ఫేమస్ మ్యూజియం మడ్రిడ్లోనే, బట్ లోపలికి వెళ్ళాలంటే ముందే మనం టికెట్స్ బుక్ చేసుకొని ఉండాలంట. నేనైతే ముందు బుక్ చేసుకోలేదు. అండ్ మ్యూజియం కూడా నాకు అంతగా ఇంట్రెస్ట్ లేదు చూడాలి అని. కానీ మీరు మడ్రిడ్కి ఎవరైనా ప్లాన్ చేస్తుంటే ఈ మ్యూజియంకి ప్రియార్గా టికెట్స్ బుక్ చేసుకోండి. అండ్ చాలా ప్లేసెస్కి కూడా మనం ముందుగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను అప్పటికప్పుడు ఓపెన్ చేసి బుక్ చేసుకుందాం అనుకున్నా కూడా నాకు దొరకట్లేదు. మనం ముందుగా 3 వీక్స్ ముందే బుక్ చేసుకోవాలంట. అండ్ ట్రావెల్ చేస్తున్న వాళ్ళు మినిమం ఒక 4-5 వాటర్ బాటిల్స్ కూడా క్యారీ చేయండి, ఎందుకంటే ఈ మెయిన్ సెంటర్ దగ్గర ఎక్కడ కూడా సూపర్ మార్కెట్స్ కూడా ఏమి ఉండవు. అండ్ నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా, ఇలా రెస్టారెంట్స్ అండ్ పార్క్స్లో ఇలా వేడిగా ఉన్నప్పుడు ఇలా ఫ్యాన్స్ పెడతారు. ఆ ఫ్యాన్స్ నుంచే కాకుండా పై నుంచి కూడా మనకి వాటర్ అనేది స్ప్రింకిల్ అవుతూ ఉంటుంది. వీళ్ళు సమ్మర్ అయినా వింటర్ అయినా రెస్టారెంట్స్లో ఎక్కువ బయట కూర్చోడానికి ప్రిఫర్ చేస్తారు. బయట ఎంత వేడిగా ఉన్నా లోపల ఏసీ రూమ్స్ ఉన్నా కూడా వీళ్ళు బయటనే కూర్చుంటారు. మనమైతే ఏసీ రూమ్సే ప్రిఫర్ చేస్తాం కదా, చాలా కంఫర్ట్ ఉంటుంది అని. అయినా ఎండలో కూర్చుని ఎలా తింటారో నాకైతే అర్థం కాదు. వాళ్ళు మ్యాప్ చూస్తున్నారు. మడ్రిడ్లో మనం ఎక్కడ తిరగాలి అన్నా ఈ మ్యాప్ ఒకటి పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. నేను మ్యాప్ చూసినప్పుడు నాకేం అర్థం కాలేదు, వీళ్ళలాగే మొత్తుకుంటూ ఉన్నాను ఏంటిది అని. అండ్ ఇక్కడ అసలు ఒక్క యాప్ కూడా లేదు ట్రాన్స్పోర్ట్ కోసం. నాకు అది చాలా షాకింగ్ అనిపించింది. అంటే లైక్ ఇప్పుడు జర్మనీలో ఒక 2 to 3 యాప్స్ వరకు ఉన్నాయి. ఆ యాప్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది అనమాట, మనం ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడికి ఎన్ని స్టాప్స్ ఉన్నాయి, మనం ఏ స్టాప్లో దిగాలి, అక్కడ నుంచి ఎంత మినిట్స్ వాక్ చేయాలి అని చాలా బ్రీఫ్గా ఉంటుంది యాప్ అయితే. బట్ నేను స్పెయిన్కి రాక ముందు నుంచి నేను చాలా రీసెర్చ్ చేశాను, అసలు ఒక యాప్ కూడా కనిపించలేదు. అండ్ నేను ఇక్కడ లోకల్స్ వాళ్ళని కూడా అడిగితే వాళ్ళు కూడా యాప్స్ ఏమి ఉండవు, మనమే అలానే వెళ్ళాలి అని చెప్పారు. కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇది ఒక పెద్ద టాస్క్ అన్నమాట. అసలు యాప్ లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. పైగా ఏది కూడా ఇంగ్లీష్లో లేదు, మొత్తం స్పానిష్లో ఉంటే మనకు చాలా ప్రాబ్లం అనిపిస్తుంది. నేను ఇంకా మ్యాప్స్ యూస్ చేయకుండా గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని వెళ్ళాను. ఈ ట్రాన్స్పోర్ట్ విషయంలో మాత్రం నాకు జర్మనీ చాలా ఫార్వర్డెడ్ అనిపించింది. జర్మనీలో ట్రైన్స్ డిలే అయినా కూడా ఒక ప్రాపర్ వే ఉంటుంది, ఈ ట్రైన్ దేనికి వెళ్తుంది అనేసి. బట్ ఇక్కడున్న వాళ్ళకి ఆబ్వియస్గా వాళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది, మనం కొత్తగా వచ్చాం కాబట్టి మనకి కన్ఫ్యూజన్. అండ్ ఈ క్లిప్ మొత్తం నేను బయటకి ఎగ్జిట్ అవ్వడానికి వెతుకుతున్నాను. సో బయటకి ఎగ్జిట్ అవ్వడానికి నేను ఈ పాటికే ఒక 10 ఎక్స్లేటర్స్ వరకు ఎక్కాను. మీరు కూడా చూసే ఉన్నారు కదా లాస్ట్ క్లిప్లో అంతా. అండ్ ఎక్స్లేటర్ కూడా ఓన్లీ 1 వేనే ఉంది, అంటే ఇటు సైడ్ మనకి రిపేర్ ఉంటే మనం ఇట్లా స్టెప్స్ ఎక్కాల్సి వస్తుంది. కానీ జర్మనీలో అలా కాదు, పైకి కిందకి ఒకే ఎస్కలేటర్ యూస్ చేసుకోవచ్చు. అలా ఉంటేనే బెస్ట్, ఎందుకంటే మనం లగేజెస్ ఏదైనా తీసుకువెళ్ళాలి అన్నప్పుడు ఇలా ఉంటే చాలా ప్రాబ్లం అయిపోతుంది. ఫైనల్గా ఇప్పుడు ఎగ్జిట్ అయ్యాను. దానికోసం ఒక 20 minutes వాక్ చేశాను లోపలే. ఇదంతా షాపింగ్ ఏరియా. ఫుల్గా తిరిగి చాలా టైర్డ్ అయిపోయాను. అప్పుడు టైం 9 అవుతుంది. సో ఇండియన్ ఫుడ్ తినాలనిపించి ఈ కర్రీ మసాలా అనే రెస్టారెంట్కి వచ్చాను. అంబియన్స్ అంతా బాగానే ఉంది. నేను ఒక చికెన్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చాను.
అది ఎంత స్పైసీగా ఉందంటే నేను సౌత్ ఇండియన్ అయ్యి నేనే తినలేకపోయాను. మసాలా చాలా ఎక్కువైంది. సో నేను నా దగ్గర ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగాను. అయితే ఒక సర్వెంట్ వచ్చి వెంటనే మీరు వాటర్ ఇక్కడ తాగకూడదు, బయట వాటర్ ఇస్ నాట్ అలౌడ్ అని చెప్పాడు. నాకు అప్పటికి హికప్స్ వస్తున్నాయి అనమాట కారం వల్ల. అయినా కూడా ఇట్స్ నాట్ అలౌడ్, యూఆర్ నాట్ ఏబుల్ టు డ్రింక్ హియర్ అని చెప్పారు. అది కూడా మెల్లిగా చెప్పలేదు, చాలా వర్స్ట్ బిహేవియర్ వాళ్ళదైతే. నేను వాళ్ళ ఫుడ్ తిని నాకు కారం అనిపించి నేను వాటర్ తాగితే అలా చేయకూడదు అన్నారు. ఓకే, అది రూల్ అయి ఉండొచ్చు మేబీ. బట్ ఏది చెప్పాలన్నా ఒక ప్లెజెంట్ వే ఉంటుంది ఒక కస్టమర్ని ట్రీట్ చేయడానికి. వీళ్ళు పైగా ఇండియన్స్ కూడా కాదు, వీళ్ళు బంగ్లాదేశ్ ఆర్ పాకిస్తాన్ వాళ్ళు అయి ఉంటారు. మన ఇండియన్ నేమ్స్ ఇంకా డిషెస్ అవన్నీ పెట్టుకొని మనల్నే ఇలా ట్రీట్ చేస్తున్నారు. సో మడ్రిడ్లో కర్రీ మసాలా అనే రెస్టారెంట్కి మాత్రం అస్సలు వెళ్ళకండి. వాళ్ళకి అసలు హాస్పిటాలిటీ మీనింగ్ అంటే ఏంటో కూడా తెలీదు. సో ఇది నాకు జరిగిన బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అది జరిగిన తర్వాత కొంచెం నాకు మూడ్ డిస్టర్బ్ అయింది. బట్ పర్లేదు, సమ్టైమ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి. మనం వేరే కంట్రీస్ని విజిట్ చేసినప్పుడు ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ తప్పకుండా అందరికీ జరిగే ఉంటాయి. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఈ లైటింగ్స్ ఇంకా జనాల్ని చూసి కొంచెం బెటర్ అయ్యాను. మడ్రిడ్లో నైట్ లైఫ్ చాలా బాగుంటుందని విన్నాను. బట్ నేను ఇవన్నీ చూసిన తర్వాత అది 100% నిజమే. ఎందుకంటే వీళ్ళకి అసలు టైంతో సంబంధమే లేదు. మార్నింగ్ అయినా రాత్రి అయినా జనాలు తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు టైం 10 దాటింది కానీ ఎంతమంది ఉన్నారో చూడండి. మూవీస్ అయితే కంటిన్యూస్గా స్క్రీనింగ్ చేస్తూనే ఉంటారు. మార్నింగ్ 4 వరకు కూడా షోస్ ఉన్నాయి. అండ్ జస్ట్ 1 అవర్ గ్యాపే మళ్ళీ 6 నుంచి కంటిన్యూస్గా ఇంకా షోస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ అయితే 12 దాటి కూడా అన్నీ ఓపెన్లోనే ఉంటున్నాయి. ఎంత సూపర్గా ఉందో చూడండి వ్యూ అసలు లైటింగ్స్తో. నార్మల్గానే వీళ్ళ బిల్డింగ్సే చాలా బాగున్నాయంటే ఇంకా లైటింగ్స్తో ఇంకా సూపర్గా ఉంది. అండ్ మనకి ఎక్కడ కూడా లోన్లీగా అనిపించదు. మ్యూజిక్ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటుంది. ఈ ఏరియా పేరు గ్రాన్ వియా అంటారు. ఇంకా మడ్రిడ్లో మెయిన్ షాపింగ్ సెంటర్ ఎక్కడ అని అంటే ఈ ప్లేసే చెప్తారు. ఇక్కడ A to Z అన్ని బ్రాండ్ ప్రోడక్ట్స్ ఇక్కడే దొరికేస్తాయి. మిగతా ప్లేసెస్లో మ్యూజియం ఇంకా మాన్యుమెంట్స్ ఉన్నాయి, అవి మనకు అంత ఇంట్రెస్టింగ్గా అనిపించదు కదా. ఇదైతే షాపింగ్ ఏరియా కాబట్టి అండ్ చాలా బిజీగా ఉంది ఏరియా అయితే. ఇలాంటి ఏరియాస్ మనకి బాగా నచ్చుతాయి. ఇది రాయల్ ప్యాలెస్ ఆఫ్ మడ్రిడ్ అన్నమాట. ఇది మడ్రిడ్లో మనం ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇది ఒకటి. అండ్ లోపలికి మనం ఎంటర్ అవ్వాలంటే ప్రియోర్గా బుక్ చేసుకోవాలంట టికెట్స్. రాయల్ ప్యాలెస్ ఆఫ్ మడ్రిడ్ వెబ్సైట్లో మనకి టికెట్స్ ఉంటాయి. అది పర్ పర్సన్ 3000 ఆర్ 4000 వరకు ఉంటుంది. బట్ చాలా వర్త్ విజిటింగ్ అని చెప్తున్నారు. లోపల చాలా పెద్దగా ఉంటుందంట. కానీ నేను ఇదొక్కటి మిస్ అయ్యాను, ఎందుకంటే నాకు ముందు తెలీదు ఇలా టికెట్స్ ప్రియోర్గా బుక్ చేసుకోవాలి అని చెప్పి. అండ్ ఇందులో స్లాట్స్ కూడా ఉన్నాయి టైమింగ్స్ బట్టి. ఇది యూరోప్లోనే లార్జెస్ట్ అండ్ వరల్డ్లో అయితే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అనమాట. లోపల 3418 రూమ్స్ ఉన్నాయంట. ఎవ్రీ ఇయర్ 2 మిలియన్ విజిటర్స్ వస్తారంట వీళ్ళ ఆర్ట్ కోసం, ఇంకా అన్ని రూమ్స్ చూడడానికి, ఇంకా ప్యాలెస్ మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి. పేరుకి తగ్గట్టే చాలా రాయల్గా ఉంది. బట్ నేను నైట్ వెళ్ళాను కాబట్టి లైటింగ్ కూడా అంత క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ ప్యాలెస్లో అయితే ఎవరు ఉండట్లేదు, అవుట్స్కట్ సిటీలో ఉంటున్నారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. ఈ ఒక్క ఏరియా లైటింగ్స్తో మొత్తం మెరిసిపోతుంది. అండ్ ఇది ఒక పబ్ అనమాట. ఎంతమంది వెయిట్ చేస్తున్నారో చూడండి లైన్లో. నేను జర్మనీలో ప్రతిరోజు ఒక ఐస్ క్రీమ్ తినేదాన్ని, బట్ మడ్రిడ్కి వచ్చిన తర్వాత నేను అసలు టేస్టే చేయలేదు. సో ఒక ట్రై చేద్దామని తీసుకున్నాను. బట్ ఇక్కడ ప్రైస్ జర్మనీతో కంపేర్ చేస్తే స్పెయిన్లో కొంచెం ఎక్కువగా ఉంది. అంటే టేస్ట్ కూడా ఓకే ఉంది. మేబీ నేను తీసుకున్న ఫ్లేవర్ అలా ఉందేమో. బట్ ఇది ఒక్కటే నాకు ఆల్మోస్ట్ 400 రూపీస్ పడింది.
జర్మనీలో అయితే జస్ట్ 120 రూపీస్కే వచ్చేస్తుంది. అండ్ ఇక్కడతో నా వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వ్లాగ్లో మడ్రిడ్లో ఫేమస్ చుర్రోస్ ట్రై చేయబోతున్నాను. సో దాని లొకేషన్ ఎక్కడ అండ్ ప్రైస్ ఎంత అనేది నేను నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ఇంతవరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.